తెలంగాణ ప్రాంతం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి ఎన్నిక ద్వారా ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. మనకు ఇతను వచ్చేసరికి కస్టమ్స్ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిండు. కేవీ రంగారెడ్డి గారు తెలంగాణ ఉద్యమం కోసం అహర్నిశలు పనిచేసినటువంటి వ్యక్తి కేవీ రంగారెడ్డి గారు 12 డిసెంబర్ 1890లో జన్మించడం జరిగింది. 24 జూలై 1970లో మరణించడం జరిగింది. కేవీ రంగారెడ్డి అంటే కొండా వెంకట రంగారెడ్డి. ఇతను ఎక్కడ జన్మించారంటే పెద్ద మంగళారం అనే ఒక గ్రామంలో. ఎక్కడ? పెద్ద మంగళారం అనే ఒక గ్రామం, మోయినాబాద్ మండలం, రంగారెడ్డి డిస్టిక్లో జన్మించడం జరిగింది. మరి జెంటిల్మెన్ అగ్రిమెంట్లో కూడా క్రియాశీలకమైన పాత్ర పోషించంటే పెద్ద మనుషుల ఒప్పందం క్రియాశీలకంగా పాల్గొన్నాడు. ఇంకా దేనికి సార్? ఆంధ్ర మహాసభ ఏర్పాట్లో కూడా నిజాం జనకేంద్ర సంఘం కానీ అవన్నిటి ఏర్పాట్లో చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి కొండా వెంకట రంగారెడ్డి గారు. దాని తదనంతర కాలంలో నిజాం సంస్థాన ఆంధ్ర మహాసభలో 1936 5th నిజాం ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి మనకు ఎవరండి? కేవీ రంగారెడ్డి గారు. దెన్ నెక్స్ట్ కూడా చూసుకున్నట్టయితే ఇది ఒకటే సమావేశం కాదు. 1943లో 10వ నిజాం ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో జరిగినటువంటి సమావేశానికి మొట్టమొదటిసారిగా బద్దం ఎల్లారెడ్డికి కేవీ రంగారెడ్డికి మధ్యలో పోటీ జరిగింది. మర్చిపోయారా? గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. 1943లో నిజాం ఆంధ్ర మహాసభ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు ఉండాలంటే ఎప్పటి కూడా ఏకగ్రీవంగా జరిగేది. కానీ ఫస్ట్ టైం నిజాం ఆంధ్ర మహాసభలో ఎన్నిక ద్వారా ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఎవరెవరు సార్ పోటీ నెలకొన్నది ఎవరెవరి మధ్య అంటే ఒకరు బద్దం ఎల్లారెడ్డి, మరొకరు కేవీ రంగారెడ్డి. మరి లాస్ట్కు ఎవరు గెలిచిస్తారంటే కేవీ రంగారెడ్డి గారు గెలవడంతో కేవీ రంగారెడ్డి గారి అధ్యక్షతను మనకు 10వ నిజాం ఆంధ్ర మహాసమావేశం హైదరాబాద్లో జరిగింది. దాని తదనంతర కాలంలో మరి ఎందులో సార్ నిజాం ఆంధ్ర మహాసభలో విభేదాలు కూడా రావడం జరిగింది. మరి బూర్గుల గారి క్యాబినెట్లో అంటే హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ యొక్క క్యాబినెట్లో మనకు ఇతను వచ్చేసరికి కస్టమ్స్ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిండు. కస్టమ్స్ మరియు ఆబ్కారీ అండి. ఎక్సైజ్ మీన్స్ ఏంటండి? ఆబ్కారీ శాఖ అంటాం మనం. దాని తర్వాత మనకు ఆబ్కారీ, అడవులు, ఫారెస్ట్ మినిస్టర్. అదేవిధంగా మనకు తర్వాత బూర్గుల దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ రెవెన్యూ శాఖను కూడా మనకు కేవీ రంగారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ల్యాండ్ మరియు రెవెన్యూ శాఖను కూడా కేవీ రంగారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ చూసుకున్నట్టయితే నీలం సంజీవరెడ్డి గారి క్యాబినెట్లో కూడా ఏ శాఖ సార్? రెవెన్యూ మంత్రిగా పనిచేసిండు. తెలంగాణ ప్రాంతం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి ఎవరు సార్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ ఏరియా నుంచి డిప్యూటీ సీఎం అయినటువంటి ఫస్ట్ వ్యక్తి కొండా వెంకట రంగారెడ్డి గారు. మరి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొండా వెంకట రంగారెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే దామోదరం సంజీవయ్య అండి. ఎవరు? దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు సారు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. మరి దామోదరం సంజీవయ్య అని చెప్తున్నాం. ఇంకొక చిన్న పాయింట్ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇండియాలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య. మరి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అయినటువంటి కేవీ రంగారెడ్డికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండు. అప్పటి వరకు నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే, కానీ ఉప ముఖ్యమంత్రి పదవి అనేది నేను ఎవరికి అన్నాడు. కానీ తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినటువంటి దామోదరం సంజీవయ్య గారు మనకు ఇక్కడ ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా 1969 తెలంగాణ కోసం అహర్నిశలు పనిచేసినటువంటి కొండా వెంకట రంగారెడ్డి గారు 69 ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి తెలంగాణ కోసం అనునిత్యం కొట్లాడినటువంటి వ్యక్తి. 1969 మే 1 మనం ఏ డేగా జరుపుకోవడం జరిగింది? డిమాండ్స్ డేగా జరుపుకోవడం జరిగింది. మనం కోరికల దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది. మే 1 అంటే ప్రపంచ కార్మికుల దినోత్సవం, అవునా కదా? ఆ రోజున తెలంగాణ ఉద్యమంలో భాగంగా మనం డిమాండ్స్ డే కోరికల దినోత్సవంగా జరుపుకున్న సందర్భంలో చార్మినార్ దగ్గర భావోద్వేగమైన ప్రసంగాన్ని ఇచ్చినటువంటి కొండా వెంకట రంగారెడ్డి గారు బానిసత్వం కన్నా మరణమే మేలు అని మనకు చెప్పినటువంటి వ్యక్తి. డెత్ ఈజ్ బెటర్ దెన్ స్లేవరీ అని చెప్పినటువంటి వ్యక్తి. గులాంకి జిందగీసే మౌత్ హచ్చి అని చెప్పినటువంటి వ్యక్తి
కొండా వెంకటరంగారెడ్డి గారు. ఇక అనేకమైన వ్యాఖ్యానాలు చేసిండు. ఆంధ్రుల దయ వల్ల కానీ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయినట్టయితే ఆ యొక్క ప్రభుత్వం కూడా ఎవరి కింద పనిచేయాల్సి ఉందని చెప్పింది సార్, ఆయన ఆంధ్ర వారి కిందనే పనిచేయాలని చెప్పినటువంటి వ్యక్తి కొండా వెంకటరంగారెడ్డి. అనునిత్యం తెలంగాణ కోసం కృషి చేసిండు. మరి చనిపోయిన తర్వాత ఇప్పుడు 1978లో కొండా వెంకటరంగారెడ్డి గారు తెలంగాణ ప్రాంతానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు చేసిన సేవలను గుర్తించుకొని 1978 సంవత్సరంలో హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలన్నింటినీ వేరు చేసి రంగారెడ్డి జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి మన రంగారెడ్డి జిల్లా అంటుంటాం కదా, ఆ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఆ రంగారెడ్డి ఎవరో కాదు, మనకు కేవీ రంగారెడ్డి గారే. కేవీ రంగారెడ్డి గారి కుమారుడైనటువంటి జస్టిస్ కొండా మాధవరెడ్డి, ఇతను కూడా తెలంగాణ కోసం అనునిత్యం కృషి చేసినటువంటి వ్యక్తి. ముల్కీ అనేది రాజ్యాంగ సమ్మతమని అతని బెంచ్లో ఉన్నటువంటి 4 వ్యతిరేకించిన కూడా కొండా మాధవరెడ్డి గారు ఒక్కడే తెలంగాణలో ముల్కీ రూల్స్ అనేది ఖచ్చితంగా అమలు చేయాలి, ముల్కీ అనేది కాన్స్టిట్యూషనల్ అని చెప్పినటువంటి వ్యక్తి కొండా మాధవరెడ్డి. మరి ఇప్పుడున్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా వీరి యొక్క మనవడు. ఆంధ్ర విద్యాలయాన్ని కూడా మనకు స్థాపించినటువంటి పరిస్థితి. సో మరి ఇతని యొక్క ఆటోబయోగ్రఫీ వచ్చేసరికి మై ఆటోబయోగ్రఫీ అని ఒక కేవీఆర్ కొండా వెంకటరంగారెడ్డి అనే ఒక పుస్తకం కూడా ఇతని యొక్క ఆటోబయోగ్రఫీ. ఈరోజు మనం తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించబోయే ఓ చారిత్రాత్మక ఘట్టం గురించి